హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందనా క్రియేషన్స్. నా పేరు వసంత. ఈరోజు నేను చూపించబోయే కుకింగ్ రెసిపీ సొరకాయ చిన్నవెల్లి కారం పులుసు. చాలా టేస్ట్గా ఉంటుందండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కారం పులుసు అన్నాను కదా అని కారంగా ఉంటుంది అనుకోవాకండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. లెట్స్ స్టార్ట్. ఒక 10-15 చిన్న ఉల్లి తొక్క తీసినవి, ఒక కప్పు సొరకాయ ముక్కలు ఈ విధంగా తరుక్కోవాలి, ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా, ఒక ఆనియన్ చిన్న స్లైసెస్, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి, కరివేపాకు. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక దాంట్లో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర ఈ బాగా చిటపట్లాడే వరకు వేగినాక దీంట్లో ఒక 1/2 స్పూన్ అంత ఇంగువ, కరివేపాకు అన్నీ బాగా వేగాలి, చిటపట్లాడే వరకు వేగించాలి. బాగా కలపెట్టండి. దీంట్లో ఇందాక మనం తీసుకున్న చిన్న ఉల్లి, ఇవి బాగా పచ్చి వాసన పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కలపెడుతూ వేగించాలండి. దీంట్లోనే టేస్ట్ బాగా పెరుగుతుంది దీనివల్ల. ఒక కప్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఇందాక టమాటా ముక్కలు, ఇవి బాగా వేగి ఇట్లా వచ్చే వరకు వేగించాలండి. దీంట్లో తర్వాత సొరకాయ ముక్కలు ఇవి బాగా వేగి సొరకాయ మెత్తబడేంత వరకు వేగించాలండి. మూత పెట్టుకోండి బాగా కలపెట్టినాక. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాము. సొరకాయలో నీరు వచ్చి బాగా మగ్గుతుందండి. చూడండి ఇలా వచ్చింది. సొరకాయలో నీరు వచ్చి బాగా మెత్తపడింది ముక్క. ఈ విధంగా వచ్చినాక ఒకసారి కలపెట్టేసుకొని దీంట్లో మనం పసుపు, సరిపడా ఉప్పు, కారము, ఇది కాశ్మీరీ చిల్లీ పొడి అండి, చాలా బాగుంటుంది ఈ పులుసుకి టేస్ట్గా ఈ కారము, ధనియాల పొడి 1/2 స్పూన్, కొంచెంగా బెల్లము, ఇవన్నీ వేసి బాగా కలపెట్టండి. ముక్కకి బాగా పడుతుంది. దీంట్లో ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న నిమ్మ సైజ్ అంత చింతపండు పులుసు బాగా పిసికి దాంట్లో పోయాలి. చింతపండు నీళ్ళు బాగా కలపెట్టినాక మూత పెట్టండి. ఇది మ్యాక్సిమం ఉడకటానికి 10-15 మినిట్స్ పడుతుంది. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు పులుసు బాగా మరగాలండి. ఇప్పుడు మూత తీసే ఉంచుదాము. చూడండి ఆయిల్ పైకి వస్తుంది ఇలా. అంతేనండి, పులుసు రెడీ అయినట్లే. ఓకే, వేడివేడి అన్నంలో ఆవు నెయ్యి వేసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ చిన్న ఉల్లి కారం పులుసు వేసుకొని, బాగా వేడిగా ఉందండి అన్నం, కలుపుకొని టేస్ట్ చూడండి. రెడీ.